మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్, వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అయిన ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేశారు. దూకే ధైర్యంగా జాగ్రత్త, దేవర ముందు నువ్వెంత అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే మేకర్స్ రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్లో లిరిక్స్ లేకుండా కేవలం విజువల్స్ చూపించడం జరిగింది. అయితే ఈ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ విజువల్స్ ఎన్టీఆర్ విజువల్స్ని డామినేట్ చేశాయని న్యూస్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. తాజాగా మేకర్స్ ఈ సాంగ్కు సంబంధించి లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ విజువల్స్ ఎక్కువగా ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దేవర సినిమాను అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా వారు అనుకున్న తేదీ కంటే ముందుగా సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్గా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. త్వరలోని ఈ మూవీ నుండి 2వ పార్ట్ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా కొత్త షెడ్యూల్ని థాయిలాండ్లో ప్రారంభించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో మూవీ మేకర్స్ జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్పై రొమాంటిక్ సాంగ్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతి మరాఠే, తారక్ పొన్నప్ప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవర చిత్రానికి ప్రస్తుతం బిజినెస్ బాగా జరుగుతుంది. అందులో ప్రధానమైనది రాయలసీమ ప్రాంతంలో దేవర చిత్రం 23 కోట్లకు అమ్ముడుపోయింది. భారీ స్థాయిలో రూపొందించిన కల్కి కూడా రాయలసీమలో కేవలం 20 కోట్లకే అమ్ముడుపోయింది. ఇంతవరకు ఏ హీరో సినిమా కూడా రాయలసీమలో ఈ స్థాయిలో అమ్ముడుపోలేదు. దీంతో అక్కడ తనకున్న పట్టును తారక్ మరోసారి నిరూపించినట్లయిందంటున్నారు. గతంలో విడుదలైన తారక్ సినిమాలు కూడా సీమలో అత్యధిక ధరలకు అమ్ముడుపోయేవి. దీంతో సీమలో ఎవరు తారక్ను బీట్ చేయలేరంటూ అభిమానులు గర్వంగా చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 125 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏపీ థియేట్రికల్ రైట్స్ను సితారా ఎంటర్టైన్మెంట్స్, నైజాం రైట్స్ను దిల్ రాజు దక్కించుకున్నట్టుగా చెప్తున్నారు. దీంతో 2 తెలుగు స్టేట్స్లో దేవరను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కల్కి తర్వాత కాస్త గ్యాప్తో వస్తున్న పెద్ద సినిమా అవడంతో దేవరపై వసూల వర్షం కురిసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు హిందీ వర్షన్ దేవర రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా భారీ బిజినెస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరోకి ఖచ్చితంగా ఫ్లాప్ పడుతుందని ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయలేకపోయారు. పైగా ఇటీవల రామ్ చరణ్ కూడా త్రిబులర్ సినిమా తర్వాత ఆచార్యతో ఫ్లాప్ చవిచూసిన విషయము తెలిసిందే. దీంతో దేవర కంటెంట్ పై ఎంత నమ్మకం ఉన్నా సరే అభిమానులు ఎక్కడో ఒక చిన్న భయం పట్టుకుంది. కానీ తాజాగా ఒక కొత్త సెంటిమెంట్ని పట్టుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు. గతంలో ఎన్టీఆర్ సినిమాలు స్టూడెంట్ నెంబర్ 1, జనతా గ్యారేజ్, జైలవకుశ సినిమాలు సెప్టెంబర్లోనే విడుదలై భారీ విజయాల్ని అందుకున్నాయి. అందుకే దేవర కూడా సెప్టెంబర్లోనే విడుదల కాబోతుందని, ఖచ్చితంగా దేవర కూడా హిట్ అవుతుందని అంటున్నారు అభిమానులు. దీంతో పాటు ఎన్టీఆర్ హీరోగా ఫస్ట్ హిట్ కొట్టిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1 కూడా 2001 సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. దీంతో 23 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే డేట్కి దేవర సినిమా విడుదల కాబోతుండటంతో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.